పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఆయనది ఒక సపరేట్ స్టైల్. కెమెరా ముందు వెనుక ఒకేలా ఉండే వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. విప్లవ ప్రధానమైన సినిమాలను నిర్మించి నటించారు ఆర్ నారాయణమూర్తి. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామానికి ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన నారాయణమూర్తి తెలుగు తెరపై విప్లవాత్మక భావాల సినిమాలను తీయటమే కాదు, వాటిలో యాక్ట్ చేయటం మొదలుపెట్టారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు, నటించారు నారాయణమూర్తి. దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి క్రమంగా ప్రజా సమస్యలపై సినిమాలు తీసి పీపుల్ స్టార్గా మారారు. ముఖ్యంగా సమాజంలో ఉన్న సమస్యలు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలపైనే సినిమాగా మలుస్తుంటారు ఆర్ నారాయణమూర్తి గారు. ఈయన మొదటి నుంచి ప్రతిపక్షమే పేద ప్రజలకు ప్రభుత్వాలు చేసే అన్యాయాన్ని తన సినిమాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటారు. అలాగ చేసిన మంచి పనులను ఏమాత్రం ఆలోచించకుండా పొగుడుతుంటారు. ఇక ఇన్ అండ్ అవుట్ ఒకేలా ఉండే మనిషి అని ప్రతి ఒక్కరూ చెప్తారు. మొన్నటికి మొన్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు స్వయంగా ఆర్ నారాయణమూర్తి గారిలాగా బతకలేమో అని అన్నారు. ప్రజల మనిషిగా ప్రజా పక్షపాతి అయిన ఆర్ నారాయణమూర్తి గారిపై ఇప్పుడు ఒక సెక్షన్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఈ విష ప్రచారం జరుగుతుంది? ఆయన చేసిన తప్పేంటి? వాచ్ ద స్టోరీ. దేశంలో హిందీ భాష గురించి పెద్ద రచ్చే జరుగుతుంది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలంటూ కేంద్రంలో ఉన్న బీజేపీకి సపోర్టుగా ఉన్న టీడీపీ, జనసేన చెప్తున్నాయి. అయితే హిందీ మన దేశం దాటితే ఎవ్వరికీ అర్థం కాదు. దేశం దాటడం పక్కన పెడితే దక్షిణ భారతదేశానికి వస్తే అసలు ఎవరికో గానీ హిందీ తెలియదు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ రైజ్ చేసే పాయింట్ ఒకటే, దేశంలోనే కొన్ని ప్రాంతాలకు వెళ్తే హిందీ తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా కనెక్టింగ్ లాంగ్వేజ్గా ఉన్న ఇంగ్లీష్ వద్దని హిందీని ఎందుకు దేశ ప్రజలపై రుద్దుతున్నారు అని. సరిగ్గా ఇదే విషయంపై ఆర్ నారాయణమూర్తి గారు యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని తీశారు. ఈ సినిమా 2020లో మొదలైంది. మధ్యలో కరోనా కారణంగా సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఆ తర్వాత బడ్జెట్ ప్రాబ్లం, ఆర్థిక కష్టాలు రావడంతో, డబ్బులున్నప్పుడే షూటింగ్ చేస్తూ రావడంతో 5 ఏళ్లకు పూర్తయింది. ఇక ఈ సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారు ప్రధానంగా రైజ్ చేస్తున్నది ఇంగ్లీష్ మీడియం గురించి. ఈ సినిమా ట్రైలర్ తెలుగు భాష అమ్మ అయితే ఇంగ్లీష్ భాష నడిపించే నాన్న అని, జీవితం ఇంగ్లీష్పై ఆధారపడి ఉందనే డైలాగ్ ఉంది. ఇక ఈ ఒక్క డైలాగ్తో ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నారో ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కొన్ని మీడియా ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చారు నారాయణమూర్తి గారు. ఇంటర్వ్యూలలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల చదువులపై ఎంతలా ఎఫెక్ట్ చూపిస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేదోడి పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారు, పెద్దోడి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. వీరి చదువులు పూర్తయ్యాక పేదోడు పిల్లలు ప్యూన్, అటెండర్ జాబులకు మాత్రమే అర్హత సాధిస్తుంటే డబ్బున్నోళ్ల పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టులు కొడుతున్నారు. దీనంతటికీ కారణం వారు చదివిన మీడియం డిఫరెన్స్ వల్లే. ఇంగ్లీష్ 4 మెతుకులు పెడుతుందని, ఇప్పుడు కనెక్టింగ్ లాంగ్వేజ్ అదే అని, మాతృభాష వద్దని చెప్పడం లేదు. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటేనే మనుగడ ఉంటుందని చాలా క్లియర్గా చెప్పారు ఆర్ నారాయణమూర్తి గారు. ఇక దీంతో ఆర్ నారాయణమూర్తి గారిపై ఒక సెక్షన్ మీడియా తెగ ఫైర్ అవుతుంది. ఇప్పటి పీపుల్ స్టార్ అనుకున్నాం, కానీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా మారిపోయారు. డబ్బులు లేక జగన్తో జతకట్టారంటూ ఒక వర్గం ట్రోలింగ్ చేస్తుంది. దీంతో ఒక్కసారిగా జగన్తో ఆర్ నారాయణమూర్తిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే పాయింట్ తెరపైకొచ్చింది. ఆర్ నారాయణమూర్తి సినిమా మధ్యలో జగన్ పేరు రావడానికి గల కారణం గతంలో ఇంగ్లీష్ మీడియంపై జగన్ చేసిన కామెంట్స్. పిల్లలకు మనం ఇచ్చే సంపద చదివే. పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచుగా చెప్పేవారు. చెప్పేసి చేతులు దులుపుకోలేదు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి చిన్నప్పటి నుండే టోఫెల్ లాంటి అంతర్జాతీయ స్టాండర్డ్తో ఎగ్జామ్స్ కూడా పెట్టేలా గవర్నమెంట్ స్కూల్లో ఇంప్లిమెంటేషన్ తెచ్చారు. కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నేతలు, ఇతర పార్టీల వారు కూడా చాలా మంది జగన్పై నానా విమర్శలు చేశారు. ఒక బీజేపీ నేత ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఆ తర్వాత కేసు ఏమైందో ఆ బీజేపీ నేతకు, ఇటు వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా తెలియదు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిన తర్వాత అదిగో మాతృభాషను చంపేస్తున్నారు, జగన్కి తెలుగు తల్లిపై ప్రేమ లేదంటూ నానా గొడవ చేశారు.
చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించిన వారే. ఎవరైతే ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించారో వారి పిల్లలు ఎవరూ తెలుగు మీడియంలో చదివిందే లేదు. అసలు రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే వారి పిల్లలు చదవరు. అమెరికా, సింగపూర్ లో ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. అయితే జగన్ పిల్లలు కూడా లండన్ లో చదువుతున్నారు. తన పిల్లలు ఎలా అయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారో రాష్ట్రంలో ఉన్న పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కలలు కన్నారు జగన్. కానీ అప్పుడు ప్రతి ఒక్కరూ జగన్ ని వ్యతిరేకించారు. కానీ ఎప్పుడైతే లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడటం మొదలుపెట్టారో జగన్ దూరదృష్టి అందరికీ అర్థమైంది. ఇక ఇదే విషయంపై ఆర్ నారాయణమూర్తి గారు సినిమా తీశారు. ఈ యూనివర్సిటీ సినిమా ద్వారా ఇంగ్లీష్ మీడియంలో చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపించారు. దీనిపైన ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ ఇంగ్లీష్ మీడియం పెట్టి మంచి పని చేశారు. పేదోళ్లకు కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు అందాలన్న ఉద్దేశం చాలా ఉన్నతమైంది అని అన్నారు. అంతేకాకుండా జగన్ని ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించిన నాయకుల పిల్లలు ఎక్కడ చదివారు, ఏ మీడియంలో చదివారంటే ఆ సమాధానం చెప్పరు. ఇక్కడ మాతృభాష వద్దని చెప్పడం లేదు, కానీ ఇంగ్లీష్ కూడా ముఖ్యమని చెప్తున్నా అని ఆర్ నారాయణమూర్తి గారు చెప్పారు. ఇక అంతే, టీడీపీ అండ్ బీజేపీ సపోర్ట్ మీడియా ఇక ఆర్ నారాయణమూర్తిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు నారాయణమూర్తి గారికి మావోయిస్టుల నుంచి ఫండింగ్ వచ్చేది, కానీ ఆపరేషన్ కరోనా వల్ల మావోయిస్టుల బయటకు రావడం లేదు. అందుకే జగన్ని పొగిడి ఫండింగ్ తెచ్చుకుంటున్నారంటూ దారుణమైన కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. జగన్తో నారాయణమూర్తి దోస్తీ చేస్తున్నారు, అందుకే ఇంగ్లీష్ మీడియం పైన జగన్ చేసిన కామెంట్స్నే నారాయణమూర్తి ఇప్పుడు చెప్తున్నారంటూ విష ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే నారాయణమూర్తి గారు ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగానూ మాట్లాడలేదు, ఎవరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. కేవలం ఇంగ్లీష్ వల్ల ఎలాంటి అవకాశాలున్నాయో చెప్పారంతే. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనం పీజీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నా జాబ్ చేయాలని వెళ్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ని ఇంటర్వ్యూలో ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదే విషయాన్ని నారాయణమూర్తి గారు చెప్పారు. ఉన్న నిజాన్ని పబ్లిక్గా చెప్పేసరికి కొంతమందికి నచ్చడం లేదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.